హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముల్లంగితో పచ్చడిని ఎంతో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ దీనికోసం నేను ముల్లంగి పైన తొక్కు తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దానికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని వేసుకున్నాను. కారానికి సరిపడా ఒక 7 వేసుకున్నాను. వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 5 రెమ్మలు, కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి రెడీ అయిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు లేదా వేపిన శనగపప్పు అంటారు కదండి, దాన్ని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ మిక్స్లో మనం తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.